ఆరోగ్యకరమైన హెల్తీ డ్రింక్ కొబ్బరి పానకం. కొబ్బరి పానకం కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, బెల్లం, అరటి పండ్లు, తులసాకులు. అద్భుతమైన ఎంతో రుచికరమైన కొబ్బరి పానకం. ఇది మన పూర్వీకులు పెద్దలు మనకు నేర్పించి తయారు చేసి ఇచ్చిన ఆరోగ్యకరమైన డ్రింక్ ఈ కొబ్బరి పానకం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇంట్లో ఇది తయారు చేసాము. అది మన సబ్స్క్రైబర్ కొరకు చూపించాలని వీడియో చేస్తున్నాం. కొబ్బరి పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక బౌల్లోకి కొంత వాటర్ తీసుకొని తీయదనం కోసం మనం దాంట్లో కొంత బెల్లమును యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎంత తీపిని ఇష్టపడతారో మీ టేస్ట్ తగ్గట్టు దాంట్లో బెల్లమును యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి. బెల్లము నీటిలో పూర్తిగా కరిగే వరకు ఆ బెల్లం మిశ్రమాన్ని ఆ వాటర్లో చక్కగా కలుపుకోవాలి. మొత్తం బెల్లం కరిగిపోవాలి. ఇలా కరిగిన బెల్లంకి వాటర్ని వడబోసుకోవాలి. ఎందుకంటే ఆ బెల్లంలో ఎటువంటి డస్ట్ ఉన్నా ఇసుక లాంటిది ఏమున్నా సరే ఇలా వడబోసుకుంటే మనకి ప్యూర్ క్లీన్ వాటరు కిందకు వచ్చి ఆ డస్ట్ ఆ ఫిల్టర్లో ఉండిపోతుంది. కాబట్టి ఇది మనం చేసుకోవాలి. ఇలా చక్కగా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా సిద్ధపరచుకున్న కొబ్బరి తురుము, ఈ కొబ్బరి తురుముని వాటర్లో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుముని వాటర్లో యాడ్ చేసుకున్నాక అరటిపళ్ళు, చక్కెరకేలి అరటిపళ్ళు, పెద్ద అరటిపళ్ళు కాదండి, చక్కెరకేలి అరటిపళ్ళు, చిన్నవి నాటు అరటిపళ్ళు కూడా అంటారు. ఈ అరటిపళ్ళు దాంట్లో పీసెస్ లాగా యాడ్ చేసుకోవాలి. అరటిపళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత తులసి ఆకులు, భగవంతుడి సృష్టికి ఇచ్చిన గొప్ప ఔషధము. మొక్కల్లోకెల్లా అద్భుతమైన మొక్క తులసి మొక్క. ఈ తులసి ఆకులు దేనికోసం వాడతారంటే ఫ్లేవర్ కోసం, మంచి సువాసన కొరకు. తులసి ఆకులు తీసుకోవడం వల్ల దగ్గు, కఫము, కోల్డ్, ఎటువంటి ఫ్లూ ఉన్నా పోతుంది. చూసారు ఎంత చక్కగా ఇలా కవ్వంతో కలుపుకుంటే ఈ మిశ్రమం మంచి డ్రింక్గా తయారవుతుంది. గుర్తుంచుకోవాలి, దీంట్లో మనం ఎటువంటి ఎసెన్స్ కానీ, క్రీమ్స్ కానీ, టేస్టింగ్ పౌడర్లు, కలర్స్ ఏమీ కలపం. అంత సహజ సిద్ధమైన కొబ్బరి తురుము, అరటిపళ్ళు, తులసాకులు, బెల్లం, అంతే. శ్రేష్టమైనది, శక్తివంతమైనది, రుచికరమైనది, ఆరోగ్యకరమైనది, అన్నిటి మించి వెరీ టేస్టీ హెల్తీ డ్రింక్. ఇది తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది మీరు ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.